అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో మకర రాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, స్థిరంగా ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి ఆదాయంతో ఉన్నప్పటికీ ఖర్చు మాత్రం కుటుంబపరమైనటువంటి వారికి సంబంధించి కొన్ని తప్పనిసరి అవసరాల్లో డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 2. వీరు ఎక్కువ మర్యాద కోరుకోరు, వీరు అవమానించినా పట్టించుకోరు, అదే విధంగా ఉంటారు. అయితే గతంలో ఉన్నటువంటి ఏలిననాడి శని ప్రభావాలు, అలాగే శని తిరోగమనం, ఇవన్నీ కూడా మకర కుంభరాశుల వారిని బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. అవి కాకుండా ఇప్పుడు షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటములు లాంటివి కూడా మార్చి నుండి ఒక వారం 10 రోజులు ఇబ్బందులు పెడుతున్నాయి. సో ఇవన్నీ కారణాల చేత వీరికి కృషి అవసరం, సహనం చాలా ఎక్కువ ఉండాలి ఈ సంవత్సరంలో. అలాగే ఆర్థిక ఫలితాలు కూడా బాగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వీరికి సేవింగ్స్ నెమ్మదిగా పెరుగుతాయి. వీరికి వచ్చేటువంటి ఆదాయపరమైనటువంటి విషయాల్లో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఏ పని చేయొద్దు. ఇప్పుడు ఒక చోటికి వెళ్ళాలి అని అంటే మనం ఎంత దూరం వెళ్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేయాలి, అక్కడ మనకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటి నుంచి మనం ఎంత ధనంతో వెళ్ళి ఎంత ధనంతో మళ్ళీ వెనక్కి వస్తాము, అన్ని ఫినాన్షియల్ దానికి రిలేట్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వెళ్తేనే బాగుంటుంది, లేకుంటే కష్టం. ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ప్రమోషన్స్ కూడా ఆలస్యంగానైనా సరే ఖచ్చితంగా వస్తాయి. గవర్నమెంట్ అలాగే అడ్మిన్ రంగానికి సంబంధించిన వారికి శుభదాయకంగా ఉంటుంది. పని ఒత్తిడి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది, నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే నిర్మాణము, లేకుంటే లోహపరమైనటువంటివి, మెటల్ పరమైనటువంటి వాటి వల్ల లాభం ఎక్కువగా చేకూరే అవకాశం ఉంది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళడం కానీ, ఏదైనా ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకోవడం కానీ, ఏదైనా సరే వీరికి అనుసంధానమైనటువంటి వాటిల్లో ట్రైన్ అవ్వడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. దానివల్ల మంచి సత్ఫలితాలు కూడా వస్తాయి. అయితే టెక్నికల్ పరమైనటువంటి విద్య అనేటువంటిది ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం. అంటే టెక్నికల్ పరమైనటువంటి వాటిలో ఎక్కువగా వీరు టైంని కేటాయిస్తారు. వీరికి కూడా ఈ సంవత్సరం ఆ పరంగా అనుకూలంగా ఉంటుంది. గృహిణుల విషయానికి వస్తే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. అలాగే కుటుంబ నిర్వహణ బాధ్యతలు కాస్త ఎక్కువ అవుతాయి. కాస్త అరిచినా, తిట్టినా, వీరు కాస్త ఫ్రస్ట్రేట్ అయినా వారికి ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల తప్ప ఎవరి మీద కోపంతో కాదు. అది కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయానికి వస్తే గురు అనుకూలమైనటువంటి కాలం. సాంప్రదాయమైనటువంటి వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. అంతకుముందు మనం చెప్పుకున్నట్టు కుమ్మరి అంటే క్లేతో చేసేటువంటి వాళ్ళు, చెక్కతో పని చేసే వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, వంటలు చేసి వాటిని అమ్మేటువంటి వీరందరికీ కూడా అనుకూలమైన కాలం. వీరు కష్టపడతారు, దానివల్లే వీరికి ఫలితం వస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కాస్త నెమ్మదిగా వీరికి ఎదుగుదల ఉంటుంది. వీరు పార్టీలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయి ఈ సంవత్సరం అంత తొందరగా రాదు, కాస్త ఆలస్యంగా వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసిన వారికి మాత్రమే ప్రతిఫలం, అది బాగా గుర్తుంచుకోవాలి. ఇమీడియట్గా మన మధ్యలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే రాజకీయ పరంగా రావాలి అంటే అంత యోగ్యంగా ఉండదు. ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పాత్రలు పోషించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు నార్మల్గా ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే సుమన్ గారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామిగా చూసి మనం నార్మల్ చూడాలంటే అంతగా అనిపించింది. అలా ఎవరైనా సరే స్పెషల్గా ఉండేటువంటి పాత్రలు పోషించే వారికి ఈ సంవత్సరం చాలా మంచి. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక సర్వే ప్రకారంగా సినిమాల్లో కూడా చారిత్రకమైనటువంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఏదైనా సరే బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ పాత్రలు పోషించే అందరికీ కూడా మంచి యోగ్యమైనటువంటి కాలం. వైవాహిక జీవితానికి సంబంధించి వివాహం కాస్త ఆలస్యం అవ్వచ్చు, ఈ సంవత్సరం ఆఖరిలో అవ్వచ్చు వివాహం.
కుటుంబంలో కొన్ని అడ్డంకులు వీరిని ఇబ్బంది పెడతాయి. వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకు జాతక పరిశీలన చేసుకొని ఇంకేదైనా సరే నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వివాహం చేసుకునే ముందు. సంవత్సరం చివరిలో శుభదాయకం ఎక్కువగా ఉంది, గోచరిస్తూ ఉంది. సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లోకి వస్తే ఆలస్యంగానైనా సరే సంతానం అందుతుంది ఈ సంవత్సరం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కాళ్ళకు ఎరుపు రంగు వస్త్రంలో ఉప్పు వేసి కాలు కట్టుకోవడం వల్ల ఆ యొక్క పిండం అనేది నిలబడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి, తీసుకోవాలి. పిల్లలు చదువులో చాలా క్రమశిక్షణగా అద్భుతంగా రాణిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు వస్తే గనక మనకు శని అనగానే గుర్తొచ్చేది మందగమనుడు, కాస్త కుంటిగా నడుస్తూ ఉంటాడు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు, బొమికలు, బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పులతో బాధపడే అవకాశం ఉంటుంది. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలసట కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి సంవత్సరం. ఆహారానికి సంబంధించిన విషయాల్లోకి వస్తే మాంసాహారాన్ని తీసుకోవడం ఈ సంవత్సరం పూర్తిగా మానిస్తే మంచిది, కుదరకపోతే తగ్గిస్తే మంచిది. ఆయిల్ ఫుడ్స్ లాంటివి కూడా స్వీకరించకుండా ఉంటే మంచిది. అలాగే కాల్షియంతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మకర రాశి వారికి సంబంధించి గోచార రీత్యా శని సంచారాన్ని బేస్ చేసుకొని, శని రాష్ట్రాధిపతిగా కూడా ఉంటారు, 3వ స్థానంలో శని సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీరు కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు ప్రత్యేకంగా పాటిస్తే మంచిది. గురువుగారు, వాళ్ళకు వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? మకర రాశి వారికే కాదు, కుంభరాశి వారికే కాదు, ధనుసు రాశి వారికే కాదు, సింహరాశి వారికి, అలాగే మేషరాశి వారికి, వీళ్ళ 5గురికి ఉపయోగపడతాయి. ఓకే. మంచి అద్భుతమైనటువంటి రెమెడీ. మీ తల్లిగారి యొక్క పాదములు ఎర్ర మట్టి దొరుకుతుంది బయట, కాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి. ఆమె కాళ్ళ మీద కొంచెం మట్టి వేసి శుభ్రంగా కాళ్ళు కడగండి, ఆమెను వెళ్ళిపోమని చెప్పండి. ఆ నీళ్ళతో కూడిన మట్టిని వంపండి, ఎండబెట్టేసేయండి, మొత్తం దంచేసి పొడి చేయండి బాగా సన్నగా. ఒక మెరుపు కాగితం అంటారు కదా, బొట్టు, అలా అంటే చాలా తక్కువ మొత్తంలో ఫిల్టర్ ఉండేటువంటి దాంట్లో తీసుకొని బాగా రఫ్ చేస్తే కింద పడుతుంది అదంతా. దాంట్లో ప్రతిరోజు కూడా సంపెంగ నూనె కలిపి పెట్టుకొని దానిపైనుంచి కుంకుమ పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలం. అంటే ఇప్పుడు మొత్తంలో సంపెంగ నూనె కలపకూడదు, రోజు ఒక వారానికి ఇంత తీసుకోవాలి, దాంట్లో సంపెంగ నూనె కలిపి పెట్టుకోవాలి, రోజు కొంచెం పెట్టుకోవాలి. ఎందుకు? దీనివల్ల శనిగ్రహ సంభావిత దోషములు ఎలా పోతాయంటే, మనం స్నానం చేయించగానే పిల్లలకి ఏం చేస్తారు, చుట్టూ తిప్పి కాళ్ళపై పోసుకొని తల్లి కాళ్ళకు ఉన్నటువంటి మట్టి తీసి బుట్టుగా పెడుతుంది. తల్లి యొక్క పాద ధూళి గనక పిల్లవాడి నుదురుకు తగిలితే ఈ జన్మవే కాదు, గత జన్మలలో ఉన్నటువంటి పాపభూయిష్టమైనటువంటి కర్మఫలాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు పోగొట్టేస్తా అని చెప్పి శని చెప్పేశాడు. తల్లి అంటే అంత ప్రేమ. ఎందుకంటే శనిని తండ్రి, తల్లి అందరూ కూడా వద్దు అని 300 కాంతి సంవత్సరాల దూరంగా, అందుకే సూర్యుడి దగ్గర శని చాలా దూరంగా ఉంటాడు. శనిగ్రహం విపరీతమైనటువంటి కటిక చీకటి, అంటే గుడివాడితో సమానం, అమ్మ నాన్న లేరు, అనాథతో సమానం. కాబట్టి ఆయన తల్లి అని తలిచిన మాత్రం చేత, అందుకే ఆయన నామాలలో కూడా ఛాయాపుత్రాయ నమః అనగానే పొంగిపోతాడు, మా అమ్మ పేరు చెప్పారు అని. అంత ప్రేమ తల్లి అంటే. కాబట్టి ఈ శనేశ్వరుడి యొక్క ఆరాధనతో సమానం ఇది. తల్లి యొక్క పాదధూళి వల్ల శనిగ్రహ దోషం పోతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధిస్తే మంచిది, అయ్యప్ప స్వామిని ఆరాధిస్తే మంచిది, అలాగే అయ్యప్ప పూజలు చేస్తే మంచిది. శని యొక్క ప్రత్యేకంగా ఆయనకు శని జయంతి అని చేస్తారు. ఆ రోజున తిలా హోమాలు, తైలాభిషేకాలు చేస్తారు. ఆ రోజున విశేషంగా పోయి హోమాలలో పాల్గొనాలి. విశేషంగా గాయత్రీదేవి, శని గాయత్రి ఉంటుంది. శనేశ్చరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహే తన్నో శని ప్రచోదయాత్, నీలవస్త్రాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహే తన్నో శనేశ్చర ప్రచోదయాత్, ఇలా ఆయన గాయత్రి ఉంటుంది. నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, అలాగే ఇనుప వస్తువు, ఎవరన్నా బీద బ్రాహ్మడు నిత్యం అనుష్ఠానం చేసుకునేటువంటి వాడు ఉంటే కాస్త డబ్బు ఎక్కువైనా పర్లేదు, కేజీంబావు నువ్వులు, ఆ నువ్వులు కూడా తెల్ల నువ్వులు ఇవ్వండి, ఎందుకంటే బ్రాహ్మడు తినాలి కదా. తెల్ల నువ్వులు, ఒక ఇనప బద్ద లేదా ఇనప కుర్చీ ఇవ్వండి, ఆయన కూర్చుంటాడుగా, ఇనప కుర్చీ, నల్లటి దుప్పటి కప్పుకుంటాడుగా, వీటితో పాటు తోచిన దక్షిణ కొంచెం ఎక్కువ మొత్తంలో, ఇవన్నీ ఆయన మీ శని దానం తీసుకుంటున్నాడు కాబట్టి మొయ్యాలి. కాబట్టి ఆ బ్రాహ్మడికి మంత్రం పూర్వకంగా
సకల శనిగ్రహ దోష పీడిత నివారణ సిద్ధ్యర్థం బ్రాహ్మణానాం భోజనార్థే తైల శిల దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పి కనుక ఇస్తే విశేషమైనటువంటి శనిగ్రహ దోషములు పోయి అద్భుతమైనటువంటి యోగ్యమైన కాలం ఉంటుంది. ఆ బ్రాహ్మణులు కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వండి, పాపం డబ్బుల కోసం అడుగుతారు. కానీ నిత్య అనుష్ఠానం చేసుకొని గాయత్రి చేసుకొని త్రికాల వేదిగా ఉండేటువంటి బ్రాహ్మడికి ఇస్తే మాత్రమే ఆ బ్రాహ్మడికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ప్రకారంగా చేసుకోండి, అద్భుతమైనటువంటి కాలం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువు.